టు ఎవ్రీవన్ వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ అనేది స్టార్ట్ చేసాం కదమ్మా. ఆ సిరీస్లో భాగంగా ఇక్కడ మనం ఈరోజు క్లాస్లో ది ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ కమిటీస్ అనేది చూస్తాం. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ కమిటీస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నౌ వీఆర్ రిఫరింగ్ టు ది ప్రైమ్ మినిస్టర్. అయితే ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఫాలో అవుతాం. పార్లమెంటరీ సిస్టంలో హైయెస్ట్ పొజిషన్లో ఉండేది ప్రైమ్ మినిస్టర్. క్లియర్? ఎస్, అఫ్ కోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్కి పెద్ద పొజిషన్, ఫస్ట్ పొజిషన్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ద పవర్ ఆఫ్ డి జ్యూర్ అని అంటాం. అంటే హీ హోల్డ్స్ కేవలం నామినల్ పవర్ మాత్రమే ప్రెసిడెంట్కి ఉంటుంది. రియల్ పవర్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్కి ఉంటాయి. సో దట్స్ వై హీ ఈస్ టర్మ్డ్ యాజ్ ది డిఫాక్టో హెడ్ కింద మనం చూస్తాం అనమాట. క్లియర్? సో ది డిఫాక్టో హెడ్ కింద ప్రైమ్ మినిస్టర్ని చూస్తాం, ద డిజ్యూర్ హెడ్ కింద మనం ప్రెసిడెంట్ని చూడడం జరుగుతుంది. రైట్? ఎస్. అయితే ఇటువంటి ప్రైమ్ మినిస్టర్ గురించి స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషన్లో అన్ని ఎక్కువ ఆర్టికల్స్ ఏం లేవు. ఆ ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఒకటైతే వెరీ క్లియర్, ప్రెసిడెంట్ ఏవైతే చేస్తారో కేవలం ది అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మాత్రమే జరుగుతుంది అని గుర్తుంచుకోండి. ఓకే. సో కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ఆర్టికల్ 75లో ఉంటుంది. సో దట్ ప్రైమ్ మినిస్టర్ అన్న వ్యక్తిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ని. అయితే ఎవరిని పడితే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేయడం అవుతుందా? లేదు. లోక్సభలో గవర్నమెంట్ ఎవరైతే మెయింటైన్ చేయగలరో, అంటే లోక్సభలో హైయెస్ట్ మెంబర్స్ని ఎవరైతే హోల్డ్ చేయగలరో వాళ్ళని మాత్రమే ప్రైమ్ మినిస్టర్ కింద చేస్తారు. అయితే గుర్తుంచుకోండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అన్న వ్యక్తి హీ మైట్ రిప్రజెంట్స్ ది లోక్సభ ఆర్ హీ మే రిప్రజెంట్స్ ది రాజ్యసభ. లోక్సభ రిప్రజెంట్ చేసిన, రాజ్యసభ రిప్రజెంట్ చేసిన ఒక్కటే. బట్ యునైటెడ్ కింగ్డమ్లో మాత్రం ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి ఖచ్చితంగా లోయర్ హౌస్ నుంచి మాత్రమే ఉండాలి. ఎందుకు? లోయర్ హౌస్లో ప్రజలే డైరెక్ట్గా ఓట్లు వేస్తారు కదా. అందుకని యూకేలో ప్రైమ్ మినిస్టర్ అన్న వ్యక్తి లోక్సభ నుంచి, అంటే లోయర్ హౌస్ నుంచి ఉండాలని చెప్పారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం లోక్సభ నుంచి అయినా పర్వాలేదు, రాజ్యసభ నుంచి అయినా పర్వాలేదు అనమాట. రైట్? ఎస్. అండ్ సి, ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కింద ఎలక్ట్ అవ్వడం జరుగుతుందో వాళ్ళ టెన్యూర్ అనేది ఇన్ జనరల్గా 5 years ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా మధ్యలో రిజైన్ చేసి వెళ్ళొచ్చు. బట్ జనరల్గా అయితే వీళ్ళ టెన్యూర్ అనేది 5 years ఉంటుందన్నమాట. రైట్? ఎస్. సో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఓత్ కానీ ప్రతిదీ కూడా ప్రెసిడెంట్ తీసుకోవడం జరుగుతుంది. అపాయింట్మెంట్ కూడా ప్రెసిడెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ అన్న వ్యక్తికి జనరల్లీ ఈ రిలేషన్స్ అన్ని కూడా, ఈ పవర్స్ అన్ని కూడా ఆర్టికల్ 74, 75, 78 అనేది చూస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 74, ప్రైమ్ మినిస్టర్ అంటే నథింగ్ బట్ దేర్ షల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. వీళ్ళందరూ కలిపి ప్రెసిడెంట్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది ఇస్తారనమాట, గవర్నమెంట్ ఎలా రన్ చెయ్యాలి అనేది. ఓకే, ఇది ఆర్టికల్ 74లో చూస్తాం. అండ్ దెర్ ఈజ్ ఆర్టికల్ 75. ఆర్టికల్ 75 ప్రకారం మనం జనరల్గా చూస్తాం ప్రైమ్ మినిస్టర్ ఎవరి చేత అపాయింట్ చేయడం జరుగుతుంది? దట్ ఈజ్ ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ది ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ యొక్క ప్లెషర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఉన్నంత వరకు అతను పొజిషన్ని హోల్డ్ చేస్తారు. అండ్ దెర్ ఇస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చూస్తాం. అంటే ఎవరైతే ఎంపీస్ ఉంటారో, మినిస్టర్స్ అవుతారో వాళ్ళందరూ కూడా పార్లమెంట్కి, లోక్సభకి కంప్లీట్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అది ఆర్టికల్ 75 చూస్తాం. అండ్ ఆర్టికల్ 78లో ప్రైమ్ మినిస్టర్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. ఏంటి? ప్రతిదీ కూడా ప్రెసిడెంట్కి కమ్యూనికేట్ చేయడం, అండ్ ప్రెసిడెంట్ ఏవైతే ఎప్పుడైనా పిలిస్తే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అటెండ్ అవ్వడం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న ప్రతి డెసిషన్ని కూడా ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేయడం, అవన్నీ కూడా 78లో చూస్తాం. డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ హీ సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ మనం ఆల్రెడీ చూసాం. సో లోక్సభ నుంచి అయితే 25 years ఉంటే సరిపోతుంది. రాజ్యసభ అయితే మినిమం 30 years ఉండాలి. సో దీస్ ఆర్ ది బేసిక్ కండిషన్స్ మాత్రమే చూస్తాం, అంతకన్నా లేదు. స్పెసిఫిక్గా పవర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రెసిడెంట్ ఏదైతే చేస్తాడో అదంతా కూడా ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగానే జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్, డి ఫ్యాక్టో హెడ్ అని చూస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రైమ్ మినిస్టర్. తర్వాత వీ షుడ్ నో ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఏంటి అంటే దట్ ఈస్ ది క్యాబినెట్ కమిటీస్ చూస్తాం. ఏం చూస్తాం? క్యాబినెట్ కమిటీస్. సో వాట్ ఆర్ దీస్ క్యాబినెట్ కమిటీస్? ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా
మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి కదా. ఆ డిస్కషన్ ఎక్కడ జరుగుతుందమ్మా? క్యాబినెట్ కమిటీస్లో జరుగుతుంది. రైట్. సో ఈ క్యాబినెట్ కమిటీస్ అనేవి కాన్స్టిట్యూషన్లో రాసున్నాయా సార్? నో, కాన్స్టిట్యూషన్లో రాసిలేవు. దీస్ ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అని గుర్తుంచుకోండి. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ ఎగ్జామ్లో ఇచ్చారనుకోండి, దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని. ఫాల్స్. దోస్ ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, దోస్ ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్. అంటే కాన్స్టిట్యూషన్లో లేదు, వీళ్ళు ది రూల్స్ ఆఫ్ ది హౌస్ అంటే జనరల్గా గవర్నమెంట్ బిజినెస్ ఎలా రన్ అవ్వాలి అన్న బేసిస్ మీద క్యాబినెట్ కమిటీస్ అనేవి పెట్టుకోవడం జరిగిందనమాట. రైట్. సో ఈ క్యాబినెట్ కమిటీస్ కూడా జనరల్లీ 2 టైప్స్. ఒకటి స్టాండింగ్ కమిటీస్. క్యాబినెట్ కమిటీస్ అనేవి స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి అండ్ అడ్హాక్ కమిటీస్ అనేవి ఉంటాయి. అడ్హాక్. సో వాట్ ఆర్ దీస్ అడ్హాక్? అడ్హాక్ అంటే టెంపరరీ కమిటీస్, అంటే అప్పటికి అవసరం మేరకు పెట్టుకుంటే వాటిని అడ్హాక్ కమిటీస్ అంటాం. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా స్టాండింగ్ కమిటీస్ అని చూస్తాం. రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాండింగ్ కమిటీస్ అనేవి ఈరోజు 8 స్టాండింగ్ కమిటీస్ అనేవి ఉన్నాయి. అయితే వీటిని కావాలనుకుంటే గవర్నమెంట్ మార్చుకోగలదు అనమాట. రైట్. ఎస్. అండ్ ఈ క్యాబినెట్ కమిటీస్ యొక్క మెంబర్షిప్ అనేది ఒక్కొక్క క్యాబినెట్ కమిటీకి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే ఒక కొత్త క్యాబినెట్ కమిటీ కావాలనుకున్నా పెంచగలరు. అంటే 8 నెంబర్ అనేది 10 చేయగలరు, 8 నెంబర్ అనేది 5 కూడా చేయగలరు. పెంచాలన్నా తగ్గించాలన్నా పవర్ అంతా కూడా మనకి ప్రైమ్ మినిస్టర్కే ఉంటుంది. క్లియర్. సో వీటన్నిటినీ కూడా దే ఆర్ సెటప్ బై ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టరే సెట్ చేయడం జరుగుతుందని గుర్తుంచుకోండి. అండ్ క్యాబినెట్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటే జనరలీ హీ అస్యూమ్స్ ది చైర్పర్సన్. క్లియర్. హీ యాక్ట్స్ యాజ్ ది చైర్పర్సన్. ప్రైమ్ మినిస్టర్ లేని కొన్ని క్యాబినెట్ కమిటీస్ కూడా ఉంటాయి. అవి కాస్త చిన్న క్యాబినెట్ కమిటీస్ అని చూస్తాం. దాంట్లో అప్పుడు వాళ్ళు ఫిక్స్ అవుతారనమాట, ఎవరు చైర్పర్సన్ కింద ఉండాలి అని చూస్తారు. మీకు అర్థమవుతుంది. రైట్. ఎస్. సో జనరల్లీ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ హెడ్స్ యాజ్ ది చైర్పర్సన్. ప్రైమ్ మినిస్టర్ లేకపోతే వేరే మెంబర్కి చైర్పర్సన్ పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ క్యాబినెట్ కమిటీలో జనరల్గా మినిస్టర్స్ ఉంటారు. ఎవరుంటారు? మినిస్టర్స్ ఉంటారు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్స్ ఉంటారు. ఏ మినిస్టర్స్ ఉంటారు? క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్స్ ఉంటారు. అందుకే దీన్ని క్యాబినెట్ కమిటీస్ అంటాం. అయితే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది జనరల్గా. ఆర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా ఉంటారు కదా. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటారు. జనరల్గా మినిస్టర్స్ని క్యాబినెట్ ర్యాంక్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండిపెండెంట్ ఛార్జ్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే అటాచ్డ్ అనమాట. క్యాబినెట్ మినిస్టర్స్కి సపోర్ట్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు. సో జనరల్గా ఈ క్యాబినెట్ కమిటీకి ఎవరు అటెండ్ అవుతారు? క్యాబినెట్ మినిస్టర్స్ మాత్రమే అటెండ్ అవుతారు. ఒకవేళ వీళ్ళని పిలిస్తే కేవలం పిలిచినప్పుడు మాత్రమే రిమైనింగ్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఈ క్యాబినెట్ కమిటీలో ఇష్యూస్ అనేవి డిస్కస్ చేసుకుంటారు. ఫైనల్గా ఏదనుకుంటారో దాన్నే ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ అంటే మెయిన్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని కూడా ఇక్కడ క్యాబినెట్ కమిటీలో డిస్కషన్స్ అనేవి చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఆ క్యాబినెట్ కమిటీస్ ఏ ఉన్నాయో ఒక్కొక్కటి మనం చూడమా. దట్ ఈస్ ది క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్. రైట్. అంటే ఇండియాలో పొలిటికల్ డెసిషన్స్ ఏం తీసుకున్నా సరే అవన్నీ కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్లోనే డిస్కస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాతో రిలేషన్ ఉంచాలా, ఇప్పుడు వార్ చేయాలా, వార్ ఆపేద్దామా, ఏ కంట్రీకి సపోర్ట్ చేద్దాం, ఇట్లాంటివన్నీ కూడా ఇండియా లెవెల్లో నేషనల్ లెవెల్ పాలిటిక్స్ అయినా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అయినా క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్లో మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికి ఇన్ని పవర్స్ ఉండడం వలన క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్కి ఒక సూపర్ క్యాబినెట్ కింద కూడా పేరుందన్నమాట. క్లియర్. దీన్ని సూపర్ క్యాబినెట్ అని కూడా ఉంటారు. ఎందుకంటే హయ్యెస్ట్ ఉన్న క్యాబినెట్ కమిటీస్ అన్నిటికన్నా కూడా దీనికే హయ్యెస్ట్ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి పొలిటికల్ రిలేషన్ ఉండాలో అనేది ఇక్కడే ఫిక్స్ అవుతారు కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ దెర్ ఈజ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. అంటే ఇండియాలో తీసుకొచ్చే ప్రతి ఎకనామిక్ డెసిషన్ కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్లోనే డిసైడ్ అవుతారు. అంటే ప్రజలకి ఏ విధమైన వెల్ఫేర్ మెషర్స్ తీసుకొద్దాము, దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్లో డిస్కస్ చేస్తారు. అండ్ దెర్ ఈజ్ ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్. సో దీని ప్రకారం ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో
అవన్నీ కూడా ఇక్కడే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయినా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయినా ఏదైనా ఇక్కడ డిస్కస్ చేసుకుంటారనమాట ముందే. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద నెక్స్ట్ ఎవరిని పెట్టాలి, క్లియర్. సో ఇట్లాంటి ప్రతి డిస్కషన్ కూడా అపాయింట్మెంట్స్ కమిటీలో కాగ్ ఎవరిని పెట్టాలి, అటార్నీ జనరల్ ఎవరిని పెట్టాలి, ఇట్లాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ కూడా అపాయింట్మెంట్స్ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ అంటే పార్లమెంట్ ఎన్ని రోజులు కూర్చుంటుంది అండ్ మినిస్టర్స్కి సపోర్ట్ చేయడం అవన్నీ కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ చూసుకుంటుంది. దీంట్లో జనరల్గా ప్రైమ్ మినిస్టర్ ఉండరు, ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ ఉండరు. అయితే యాజ్ ఆఫ్ నౌ పార్లమెంటరీ అఫైర్స్కి చైర్పర్సన్ కింద దట్ ఈస్ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు. అదేంటి సార్ సంబంధం లేదు, ఎస్. సో డిఫెన్స్ మినిస్టర్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు, బట్ అట్లా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే ఉండొచ్చు. ఇప్పుడైతే డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ పార్లమెంటరీ అఫైర్స్లో లేరనమాట, రైట్, ఎస్. సో పార్లమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా ఇక్కడ మాట్లాడుకుంటారు. అండ్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, సో ఇండియా సెక్యూరిటీ ఎలా తీసుకోవాలి, క్లియర్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కానీ డిస్కస్ చేసిందంతా కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలో డిస్కస్ చేస్తారు. అండ్ క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, వాట్ ఈస్ దిస్ అకామిడేషన్ అంటే ఎంపీస్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళ హౌసెస్ గురించి డిస్కస్ చేయడం. సో ఈ కమిటీలో కూడా జనరల్గా ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి ఉండకపోవచ్చు అనమాట, రైట్. అండ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్. సో అయితే ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ అనేది సో రీసెంట్గా యాడ్ చేయడం అనేది జరిగింది. సో కొన్ని ఎర్లియర్ ఉన్న క్యాబినెట్ కమిటీస్ అనేవి రిమూవ్ చేసి ఈ కొత్త క్యాబినెట్ కమిటీస్ని యాడ్ చేయడం జరిగిందనమాట. సో అయితే ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ అనే దాంట్లో ఇండియాలోకి ఏ విధంగా క్యాపిటల్ వస్తుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్లా పెంచాలి, ఇన్వెస్ట్మెంట్ కానీ గ్రోత్ ఆస్పెక్ట్స్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ దెర్ ఇస్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో ప్రజలకి స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్లో డిస్కస్ చేస్తారు, రైట్. సో అయితే దీస్ ఆర్ ది క్యాబినెట్ కమిటీస్. ఇవన్నీ కూడా స్టాండింగ్ అని చెప్తాం. అడ్హాక్ అంటే ఏంటి, టెంపరీ బేసిస్ మీద అప్పుడప్పుడు తీసుకొచ్చి వాటిని కంప్లీట్లీ క్లోజ్ చేయడం అనేది చేసేస్తారనమాట, రైట్. సో అవసరం అయిపోయిన తర్వాత క్యాబినెట్ కమిటీస్ అనేవి క్లోజ్ అయిపోతాయి. బట్ ఈ 8 క్యాబినెట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్మనెంట్గా ఉంటాయి. సో వీటి ఫంక్షన్స్ ఏంటో కూడా నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్, రైట్, ఎస్. సో క్లాస్ అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.